Good morning, my dear students, and welcome to AG Spoken English classes. Today we discuss was, were. ఐకి, హీకి, షీకి, ఇట్కి వాజ్ను ఉపయోగిస్తాము. వీకి, యూకు, దేకు వర్ను ఉపయోగిస్తాము. అంటే సింగులర్ నౌన్స్కి వాజ్ వస్తుంది, ప్లూరల్ నౌన్స్కి వర్ వస్తుంది. We have discussed in the previous class am, is, are. అదేవిధంగా వాజ్ వర్ను కూడా డిస్కస్ చేస్తాం. వాజ్ వర్ అన్న కూడా ఉండుట అని, కాకపోతే పాస్ట్లో నేను ఉంటిని అనే మీనింగ్ ఇస్తుంది. ఐ వాస్ హియర్, నేను ఇక్కడ ఉంటిని. ఇప్పుడు ఎస్టర్డే కదా, నిన్న నేను ఇక్కడ ఉంటిని. వి వర్ హియర్, మేము ఇక్కడ ఉంటిమి. ఎప్పుడు? నిన్న. ఓకేనా? అండ్ యు ఆర్ హియర్, నువ్వు ఇక్కడ ఉంటివి. హి వాస్ హియర్, అతను ఇక్కడ ఉండెను. షీ వాస్ హియర్, ఆమె ఇక్కడ ఉండెను. దే వర్ హియర్, వాళ్ళు ఇక్కడ ఉండిరి. రాణి వాజ్ హియర్, రాణి ఇక్కడ ఉండెను. ఇక్కడ ఉండెను పాస్ట్లో మనము ఒక చోట ఉంటిమి అని చెప్పేటప్పుడు వాజ్ను కానీ వర్ను కానీ ఉపయోగిస్తాము. ఓకేనా? అండ్ రాణి వాజ్ హియర్, రాణి ఇక్కడ ఉండెను. మోహన్ వాజ్ హియర్, మోహను ఇక్కడ ఉండెను. మల్లేశ్వరి వాజ్ హియర్, మల్లేశ్వరి ఇక్కడ ఉండెను. రమణ వాజ్ హియర్, రమణ ఇక్కడ ఉండెను. రాణి వాజ్ హియర్, రాణి ఇక్కడ ఉండెను. రమేష్ వాజ్ హియర్, రమేష్ ఇక్కడ ఉండెను అని చెప్పే సందర్భంలో మనము వాజ్ను వాడతాం, వాజ్ను వర్ను వాడతాం. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్, మై డియర్ స్టూడెంట్స్. రిమెంబర్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. ఓకేనా? ఈ విధంగా ఐ, వి, యు, హీ, షీయే కాకుండా నేమ్స్ కూడా మీరు వాడచ్చు. నేమ్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. క్యాట్ వాజ్ హియర్, క్యాట్ ఇక్కడ ఉండెను. డాగ్ వాజ్ హియర్, డాగ్ ఇక్కడ ఉండెను. లయన్ వాజ్ హియర్, లయన్ ఇక్కడ ఉండెను. డాంకీ వాజ్ హియర్, డాంకీ ఇక్కడ ఉండెను. మై నైబర్ వాజ్ హియర్, మై నైబర్ ఇక్కడ ఉండెను. మై అంకుల్ వాజ్ హియర్, మై అంకుల్ ఇక్కడ ఉండెను. ఆ విధంగా డిఫరెంట్ నౌన్స్ని తీసుకొని నువ్వు ప్రాక్టీస్ చేయాలా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హియర్ అంటే ఇక్కడ అని. నెక్స్ట్ దేర్తో ప్రాక్టీస్ చేద్దాం. ఐ వాస్ దేర్, నేను అక్కడ ఉంటిని. ఇప్పుడు నిన్న. ఐ వాస్ దేర్ ఎస్టర్డే, నిన్న నేను అక్కడ ఉంటిని. ఓకేనా? అండ్ వి వర్ దేర్, మేము అక్కడ ఉంటిమి. యు ఆర్ దేర్, నువ్వు అక్కడ ఉంటివి లేదా మీరు అక్కడ ఉంటిరి. హీ వాస్ దేర్, అతను అక్కడ ఉండెను. షీ వాస్ దేర్, ఆమె అక్కడ ఉండెను. దే వర్ దేర్, వారు అక్కడ ఉండిరి. రాణి వాస్ దేర్, రాణి అక్కడ ఉండెను. మమత వాస్ దేర్, మమత అక్కడ ఉండెను. మోహన్ వాస్ దేర్, మోహన్ అక్కడ ఉండెను. మల్లి వాస్ దేర్, మల్లి అక్కడ ఉండెను. మల్లి అండ్ రామ వర్ దేర్, మల్లి అండ్ రామ అక్కడ ఉండిరి. మై డాగ్ వాస్ దేర్, మై డాగ్ అక్కడ ఉండెను. ద డాంకీ వాస్ దేర్, ఆ డాంకీ అక్కడ ఉండెను. మై నైబర్స్ వర్ దేర్, మై నైబర్స్ అక్కడ ఉండిరి. మై అంకుల్ వాస్ దేర్, మై అంకుల్ అక్కడ ఉండెను. మై ఆంటీ వాస్ దేర్, మై ఆంటీ అక్కడ ఉండెను అనేటువంటి కాంటెక్స్ట్లో మనము వీటిని ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి, ఉండుట. వాస్ అండ్ వర్ అంటే ఉండుట. ఓకే. ఐ వాస్ అట్ యువర్ హౌస్, నేను నిన్న మీ ఇంట్లో ఉంటిని అనే మీనింగ్ వస్తుంది. ఐ వాస్ దేర్, నేను అక్కడ ఉంటిని. ఐ వాస్ అట్ యువర్ హౌస్ ఎస్టర్డే, నేను నిన్న మీ ఇంట్లో ఉంటిని. మల్లేశ్వరి వాస్ ఎట్ హర్ హౌస్, మల్లేశ్వరి ఆమె యొక్క ఇంట్లో ఉండేను. ఐ వాస్ ఎట్ సినిమా థియేటర్ ఎస్టర్డే, నేను సినిమా థియేటర్లో ఉంటా నిన్న అని చెప్తాం. చూడండి, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ you can use these was and were. Keep in your mind, very useful. And you can use different nouns
while taking this was and were, and you can practice, you shine in your life. I was here for you. నేను ఇక్కడ నీకోసం ఉంటిని. We were here for you. మేము ఇక్కడ నీకోసం ఉంటిమి. You were here for రాము. నువ్వు రాము కోసము ఇక్కడ ఉంటివి. He was here for you. అతను ఇక్కడ నీకోసం ఉండెను. She was here for you. ఆమె ఇక్కడ నీకోసం ఉండెను. They were here for you. వాళ్ళు ఇక్కడ నీకోసం ఉండిరి. రాణి was here for you. రాణి ఇక్కడ నీకోసం ఉండెను. లక్ష్మణ్ was here for you. నీకోసం లక్ష్మణు ఇక్కడ ఉండెను. యువర్ ఫాదర్ was here for you. నీకోసం మీ ఫాదరు ఇక్కడ ఉండెను. యువర్ మదర్ was here for you. ఎస్టర్డే నిన్న మీ మదరు నీకోసము ఇక్కడ ఉండెను. మై ఫ్రెండ్ వాజ్ హియర్ ఫర్ మీ. ఎస్టర్డే నిన్న నా ఫ్రెండు నా కోసం ఇక్కడ ఉండెను. చూడండి, ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ కెన్ యూజ్ దీస్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్, ఐ వాస్ దేర్ ఫర్ యూ. నేను అక్కడ నీకోసం ఉంటిని. లాస్ట్ వీక్ ఐ వాస్ దేర్ ఫర్ యూ. లాస్ట్ వీక్ నేను అక్కడ నీకోసం ఉంటిని. ఐ వాస్ దేర్ ఫర్ యూ లాస్ట్ నైట్ నేను నీకోసము అక్కడ ఉంటిని. ఓకేనా? ఐ వాస్ దేర్ ఫర్ యూ లాస్ట్ ఇయర్ నేను అక్కడ నీకోసం ఉంటిని అనేటువంటి కాంటెక్స్ట్లో నువ్వు ఉపయోగించాలి. వి వర్ దేర్ ఫర్ యూ. మేము అక్కడ నీకోసం ఉంటిమి. యు వర్ దేర్ ఫర్ మోహన్. నువ్వు అక్కడ మోహన్ కోసం ఉంటివి. హీ వాస్ దేర్ ఫర్ యూ. అతను అక్కడ నీకోసం ఉండెను. షీ వాస్ దేర్ ఫర్ యూ. ఆమె అక్కడ నీకోసం ఉండెను. దే వర్ దేర్ ఫర్ యూ. వాళ్ళు అక్కడ నీకోసం ఉండిరి. రాణి వాస్ దేర్ ఫర్ యూ. రాణి అక్కడ నీకోసం ఉండెను. ఇన్ దీస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు యూజ్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. రిమెంబర్ కదా, ఐ వాజ్ ఎట్ యువర్ హౌస్. రాణి వాజ్ ఎట్ మై హౌస్ ఫర్ మీ. మోహన్ వాజ్ ఎట్ సినిమా థియేటర్ ఎస్టర్డే. ఐ వాజ్ ఎట్ యువర్ కాలేజ్ ఎస్టర్డే. యువర్ ఫాదర్ వాజ్ ఫర్ యూ ఎట్ యువర్ కాలేజ్. నీ కోసం మీ ఫాదర్ నీ కాలేజ్ వద్ద ఉండేను. యువర్ ఫాదర్ వాజ్ ఎట్ యువర్ హాస్టల్. నీ హాస్టల్ వద్ద మీ ఫాదర్ ఉండెను. కదా, నిన్న జరిగిపోయినటువంటి విషయాల్లో నేను అక్కడ ఉంటిని, ఇక్కడ ఉంటిని, వాళ్ళ కోసం ఉంటిని, వీళ్ళ కోసం ఉంటిని అనేటువంటి కాంటెక్స్ట్లో యూ మే యూజ్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇవి మాత్రమే కాకుండా మిగతావి కూడా మీరు యూజ్ చేయండి. ఐ వాస్ ఎట్ సినిమా హాల్ ఫర్ యూ. నీకోసం నేను సినిమా హాల్ దగ్గర ఉంటిని. వి వర్ ఎట్ సినిమా హాల్ ఫర్ యూ. సినిమా హాల్ దగ్గర నీకోసం మేము ఉంటిమి. యువర్ ఎట్ సినిమా హాల్ ఫర్ రాణి. రాణి కోసం నువ్వు సినిమా థియేటర్ వద్ద ఉంటివి. హీ వాజ్ ఎట్ సినిమా హాల్ ఫర్ యూ. అతను సినిమా హాల్ వద్ద నీకోసం ఉండెను. షీ వాజ్ ఎట్ సినిమా హాల్ ఫర్ యూ. ఆమె సినిమా థియేటర్ వద్ద నీకోసం ఉండెను. దేవర్ ఎట్ సినిమా హాల్ ఫర్ యూ. సినిమా హాల్ వద్ద వాళ్ళు నీకోసం ఉండిరి. రాణి వాజ్ ఎట్ సినిమా హాల్ ఫర్ యూ. రాణి సినిమా థియేటర్ వద్ద నీకోసం ఉండెను. చూడండి మా, ఇలాంటి కాన్సెప్ట్స్ నువ్వు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. వాట్ ఐ హ్యావ్ బీన్ సేయింగ్ మెనీ టైమ్స్ కదా, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, నేను ఒకటి చెప్తే నువ్వు 100 ఎగ్జాంపుల్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే లాంగ్వేజ్ వస్తుంది. ఈ యొక్క ఎగ్జాంపుల్ నువ్వు తీసుకొని నువ్వు ప్రాక్టీస్ చేయగలగాల. ఇఫ్ యూ ప్రాక్టీస్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏం చేయాలి? యూ సబ్స్క్రైబ్ ఇట్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఎందుకయ్యా అంటే ఏజీ సార్తో నువ్వు ఉంటే ఇంగ్లీష్ నీ వెంటే.